హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. సండే స్పెషల్ మీరేం చేసుకున్నారు? నేనైతే సండే స్పెషల్ పానీపూరి చేశానండి. పిల్లలు అప్పటి నిండో అడుగుతున్నారు. సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కదా, ఇంట్లో ఉంటే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఎక్కువగా ఇష్టంగా తినేది పానీపూరి. నాకు తెలిసినంత వరకు తక్కువలో అయిపోతుంది. మంచిగా చేసి పెడితే పిల్లలు భలే ఎంజాయ్ చేస్తూ తింటారండి. ఈజీగా, హెల్దీగా, టేస్టీగా చేసేసేద్దాం, వచ్చేయండి. ముందుగా కేజీ బంగాళదుంపల్ని ఉప్పు వేసి నీట్గా కడిగి కుక్కర్లో వేసి మళ్ళీ కాస్త ఉప్పు వేసి కసెన్ని నీళ్ళు పోసి 5-6 విజిల్స్ పెట్టేయండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి బంగాళదుంపలు మెత్తగా భలే ఉడికిపోతాయి. చాలు. చాట్ బంగాళదుంపలతో చేస్తారు లేదా బఠానీతో కూడా చేస్తారు. నేను ఇన్స్టెంట్గా పిల్లలు అడిగారు కాబట్టి బంగాళదుంపలతో చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి, చాకు గుచ్చితే రెండు వైపులా ఎంత స్పీడ్గా దిగిపోయిందో. బాగా ఉడికాయి కదా. చక్కగా నీళ్లు పారబోసి బంగాళదుంపల్ని తొక్కలు వలిసేసి నేను డైరెక్ట్గా దుంపలుగా వేసి జస్ట్ మ్యాషర్తో ఇలా మెదిపేస్తున్నానండి. బాగా ఉడికిపోయాయి కాబట్టి. మీకు ఇలా వద్దు అనుకుంటే ముక్కలు కోసి చక్కగా వాటినైనా ఉడకపెట్టి కాస్త చల్లారాక చేత్తో మెదుపుకున్నా కూడా మెత్తగా మెదిగిపోతుంది. చూడండి, మెత్తగా మెదిగిపోయింది కదా. మొత్తం నేను ఉడకపెట్టిన వెంటనే చేస్తున్నాను. కొంచెం వేడిగా ఉందండి. ఒక పచ్చిమిర్చిని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను. కొంచెం కొత్తిమీరని కూడా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఎంత వీలుగా కుదిరితే అంత వీలుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ తురుమును కూడా వేసుకుంటున్నాను. భయా తోడా ప్యాజ్ దాలో, నాకు వచ్చిన హిందీ ఇదొక్కటేనండి. ఒక అరచెక్క నిమ్మరసం కూడా పిండి మనం బంగాళదుంపలు ఉప్పు వేసి ఉడకబెట్టాము కాబట్టి ఉప్పుని చూసి వేసుకోండి. 1/2 స్పూన్ దాకా గరం మసాలా ఇంట్లో తయారు చేసిందే వేస్తున్నా అండి. ఈ వీడియో కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను. మీకు ఇక్కడ ఇంకా టేస్టీగా కావాలి అనుకుంటే ఇన్స్టెంట్గా బయట దొరికే మసాలా పౌడర్లు ఏవైనా మీ ఇంట్లో అవైలబుల్గా ఉంటే మనం తగ్గ అయితే వేసుకోండి. అవసరం లేదండి, నేను చెప్తున్నాను కదా, 100కు 100% ఈ పొడి మసాలా వేసుకుంటే సరిపోతుంది. చూడండి, యమ్మీగా ఎంత బాగా కనిపిస్తుందో. చూడ్డానికే కాదు, తినటానికి కూడా చాలా బాగుంటుంది. చక్కగా ఇలా చేసేసుకున్నాం కదా, పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు పూరీలోకి పానీని తయారు చేసుకున్నాం. గుప్పెడు కొత్తిమీర, 4 పచ్చిమిర్చి ఘాటును బట్టి వేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం పుదీనా కాడలతో సహా వేసేయండి, మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే చిన్న అల్లం ముక్క, ఇది వేస్తేనే బాగుంటుందండి. దీంతోపాటు ఒక 5-6 తులసాకులు కూడా వేస్తున్నాను. అవును, మీరు విన్నది కరెక్టే, తులసాకులు కూడా వేసి ట్రై చేయండి. చాలా బాగుంటుంది పానీపూరి. బయట మనకి షాప్లో దొరికేటట్టే ఉంటుంది. ఆ టేస్ట్ ఖచ్చితంగా రావాల్సిందే. మొత్తాన్ని మిక్సీ ఇలా పట్టేసుకున్నాం కదా, తుక్కంతా వడగట్టేసేసి నీళ్ళని రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు గుజ్జు పోసుకుంటున్నాను. మీ పులుపుకు తగ్గట్టు వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. మా ఇంట్లో పానీ తాగే పిల్లలు ఎక్కువే కాబట్టి కొంచెం ఎక్కువే పోసాను. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 3 స్పూన్లు దాకా పంచదార బదులు మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు, కానీ టేస్ట్ మారుతుంది. 1/2 స్పూన్ దాకా జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా. ఈ పొడులన్నీ మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయండి. ఎవరికైనా కావాలంటే ప్లీజ్ ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు మనం ఉప్పు, పులుపు, మనం వేసిన పొడులు వేసాం కదా, ఘాటు అన్నీ సరిపోయినాయో లేదో కాసన్ని నీళ్ళు గుక్కుల్లో పోసుకొని చూడండి, కమ్మగా ఉంటుంది. ఎక్కడైనా ఏమైనా తక్కువ అయ్యాయి అనిపిస్తే కాస్త అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, రోడ్డు పైన దొరికే పానీలాగే ఉన్నాయా? సంతృప్తి వచ్చిందా? మా పిల్లలకి ఇలా ఉంటేనే ఇష్టం అండి. ఏమాత్రం రంగు రుచి మారాయా ఇది మాకొద్దు అంటారు. ఏంటో పిల్లలు. ఒక అరచెక్క నిమ్మరసం పిండితే ఫైనల్ టచ్ అయిపోయింది. పూరీలోకి చాట్ రెడీ, అలాగే పానీ కూడా రెడీ. ఇప్పుడు ఈ పానీని కూడా మొత్తం కలిపేసేసి ఒక బౌల్లో పోసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, పోస్తుంటే మీకు కనిపిస్తుందా? స్ట్రీట్ స్టైల్లో ఎలా దొరుకుతుందో అలాగే అనిపిస్తుందా? బాగుందండి, నిజంగానే. నేను కసన్ని నోట్లో పోసుకొని టేస్ట్ చేశాను, చాలా బాగున్నాయి. పానీ కూడా రెడీ కదా. ఇప్పుడు వీటిని కూడా మనం పక్కన పెట్టేసుకుందాం.
ఇప్పుడు పూరీలు వేయించేసుకుందామా. నూనె బాగా కాగాక ఇన్స్టెంట్గా మనకి మార్కెట్స్లో ఈ పూరీలు దొరుకుతాయండి. చేసుకునే ఓపిక ఉంటే ఇంట్లో చేసుకున్నా కూడా బాగుంటాయి, కానీ అది నిజంగా చాలా లెంతీ ప్రాసెస్ అండి. 1-2 సార్లు ట్రై చేశాక చెప్తున్నాను. ఇవి ఇన్స్టెంట్గా దొరుకుతాయి, కానీ తెచ్చి 4-5 రోజులు ఎండలో బాగా ఎండబెట్టాక చక్కగా గాలిపాని డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే 5-6 నెలల పాటు ఫ్రెష్గా ఉంటాయి. అన్ని రోజులు ఎక్కడ ఉంచుతారు చెప్పండి పిల్లలు? ఉన్న కానిండి పూరి చేయి, పానీపూరి చేయి అంటూ ఉంటారు కదా. చక్కగా దోరగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవడమే అండి. మీరు నమ్మరు కానీ ఎన్ని వేయించానో నాకే లెక్కలేదండి. పిల్లలు అంత ఇష్టంగా తింటారు. షాప్లో కొని తింటే 30 రూపాయలకి 6 పూరీలు పెడతాడు. ఏం తృప్తిగా ఉంటాయి చెప్పండి. కాసన్ని ఇంట్లో ఎక్కువే వేస్తే కమ్మగా తింటారు కదా లొట్టలేసుకుంటూ. అఫ్కోర్స్ వాళ్ళ పేరు చెప్పి మనం కూడా గట్టిగానే లాగిస్తామనుకోండి. చూడండి యమ్మీగా పూరి ఎంత బాగా రెడీ అయ్యాయో కదా. పూరీలు రెడీ, చాట్ రెడీ, పానీ కూడా రెడీ. మర్చిపోయాను, పక్కన ఉల్లిపాయ ముక్కలు కూడా రెడీ. ఆ పూరీకి అలా బెజ్జం పెట్టి కాసన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి ఆ బంగాళదుంప మిశ్రమాన్ని అలా పెట్టి పూరీ నిండా పూరీ నీళ్ళు తీసి అబ్బా ముంచుకొని తింటూ ఉంటే స్వర్గం అంతే. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటానండి. అన్నట్టు మర్చిపోయాను, మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు. ఈసారి చాట్తో కూడా మేము ముందుకు వస్తాను. ఉంటాను మరి. ఒక పట్టేద్దాం మరి.